హలో వ్యూవర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ వీడియోలో మీకు ఈజీగా ఆల్జీబ్రా ఫార్ములాస్ అనేవి ఎలా రావాలి అన్నది మీకు ఒక ఈజీ ట్రిక్ అయితే చెప్తున్నాను. సో ఈ ట్రిక్తో మీరు చాలా ఈజీగా ఫార్ములాస్ అనేవి రాయగలరు అనమాట. సో అదేంటో ఒకసారి చూసేద్దాం. చూడండి. సో కొంచెం కేర్ఫుల్గా చూడండి స్టూడెంట్స్. ఓకే, చాలా యూజ్ఫుల్ అనమాట ఇది. సో ఫస్ట్ చూడండి, 1 వేసాను కదా. సో నెక్స్ట్ ఇలా వన్స్ వేసుకుంటున్నాను నేను. ఓకేనా. సో మనం ఎన్ని డిగ్రీస్ వరకు కావాలి అనుకుంటే కనుక అన్ని డిగ్రీస్ వరకు కూడా మనం వన్స్ అనేది వేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు మీకు 4th పవర్ వరకు కూడా ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఫార్ములా ఎలా వస్తుంది అన్నది మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను. సో నేను చూడండి ఎన్ని వేసాను, 5 వన్స్ వేసుకున్నాను అటు ఇటు కూడా ఈక్వల్గా. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి చూడండి. సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి 0 డిగ్రీ ఫార్ములా అవుతుంది ఇది. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ డిగ్రీ, ఇది వచ్చేసి సెకండ్, ఇది వచ్చి థర్డ్, ఇది వచ్చేసి ఫోర్త్. ఓకేనా. సో 4 పవర్స్లో మనకి ఈక్వేషన్ అనేది ఎలా వస్తుందన్నది చూసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది కదా, 1 ఓకే వేసేసాను. సో 1 + 1 అంటే 2. ఓకే. సో ఇక్కడ 1 + 2 3, అలాగే ఇక్కడ కూడా సేమ్ 3. ఓకేనా చిల్డ్రన్. సో ఇక్కడ 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4. ఓకే. సో ఇక్కడ వరకు మీ అందరికీ క్లియరే కదండి. సో ఇలా వేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ వచ్చేసి ఇది సెకండ్ పవర్కి ఫార్ములా అవుతుందని చెప్పాను కదా. సో నేను ఏంటంటే ఏబీలు మామూలుగా వేసేసుకుంటున్నాను. ఓకేనా. ప్రతి దేనికి ఇలా ఏబీలు వేసేసుకున్న తర్వాత ఇది 2 పవర్ ఉంది కదా. సో ఏకి పవర్లో 2 వేయండి. దీన్ని డిక్రీజ్ చేసుకుంటూ పవర్ మీరు వేయాలన్నమాట. సో 1 0. సో దీనికి మళ్ళీ రివర్స్లో ఇప్పుడు బీకి పవర్ 2 వేయండి అండ్ 1 అండ్ 0. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఏబీస్ ప్రతి టర్మ్కి వేసేసుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్. సో ఇప్పుడు చూడండి, ఇది పవర్ 3కి ఫార్ములా అని చెప్తున్నాను కదా. సో ఫస్ట్ 3, సో డిక్రీజ్ చేసుకుంటా వెళ్ళండి పవర్ 2 1 0. సో ఇప్పుడు బీ పవర్ని వేసుకోండి 3 2 1 0. ఓకే. సో ఇప్పుడు 4th పవర్ దానికి కూడా సేమ్ ఏబీలు వేసేసుకుంటున్నాను. ఓకే. సో ఇది 4th పవర్ కదా. సో ఏకి 4 3 2 1 0. అగైన్ 4 3 2 1 0. ఇప్పుడు చూడండి, సో ఫస్ట్కి వచ్చి స్క్వేర్ ఫామ్లో వచ్చిందో లేదో చూద్దాం. సో a+b². సో ఫార్ములా ఏమొచ్చింది, a² b⁻0 అంటే 1 కదా. సో a² ప్లస్ పెట్టేయాలి అన్నట్లకి. సో ప్లస్ 2 × a⁻1 b⁻1 అంటే 2ab ప్లస్ a⁻0 అంటే 1 b². ఓకేనా. సో b². నెక్స్ట్ a+b³ = సేమ్. చూడండి ఏమొస్తుంది, a³ ప్లస్ 3a² ప్లస్ 3ab² ప్లస్ b³ ఓకే. నెక్స్ట్ a+b⁴ చూడండి. సో a⁴ b⁴ 1 అయిపోతుంది ప్లస్ 4a³ ప్లస్ 6a²b² ప్లస్ 4ab³ ప్లస్ b⁴. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే ఫార్ములాస్ అనేవి వచ్చేసాయో మనకి. సో చాలా ఈజీ కదండి. సో ఈ ఫార్ములాస్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేయండి, వీడియోకి లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది చాలామంది స్టూడెంట్స్కి అయితే చాలా మంచిగా రీచ్ అవుతే కనుక చాలా యూజ్ఫుల్ అండి. ఈ ఆర్డర్లో మీరు ఎన్ని నెంబర్స్ అన్నా సరే మీరు వేసుకుని చక్కగా మీరు ఎలాంటి ఆల్జిబ్రాయిక్ ఫార్ములానన్నా సరే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.